రేపు బీఆర్ఎస్ పార్టీ మహాధరణ పిలుపుతో రేవంత్ సర్కార్లో వణుకు పుట్టింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన మహాధరణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధరణకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కార్ పర్మిషన్ను నిరాకరించింది. దీంతో మహాధరణకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలవత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. పర్మిషన్ ఇస్తానని మోసం చేసిన ఎస్పీ గారి వైఖరి, పర్మిషన్ ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారి వైఖరి, పోలీసుల జులుం, పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే, పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే. ప్రభుత్వం వైఖరి, ప్రభుత్వ పిరిగి చర్యను, ప్రభుత్వ పిరిగి చర్యను మాట ఇచ్చి మోసం చేసే ఎస్పీ గారు, మాట ఇచ్చి మోసం చేసే ఎస్పీ గారు, మాట ఇచ్చి మోసం చేసే ఎస్పీ భయపడుతున్న పిరిగి బందా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ను చూసి భయపడుతున్న పిరిగి బందా రేవంత్ రెడ్డి. రేపు బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఎట్లా చూడాలి? ఒకవైపు నిజంగా ప్రజాస్వామ్యయుతంగా మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్తున్నారు, కానీ కనీసం ధర్నా నిర్వహించుకుంటే కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మా భూములు మాకే అని నినదించినటువంటి గిరిజనులను గొంతు నొక్కి వాళ్ళ మీద దాడి చేసి అమాయకులను కూడా చూడకుండా, కనీసం మహిళలను కూడా చూడకుండా, కనికరం లేకుండా వారిని అరాచకానికి గురి చేయడం వల్ల వారు ఎస్సీ ఎస్టీ కమిషన్కు వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర కూడా మొరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రేపు కేటీఆర్ గారి నేతృత్వంలో మహాధరణకు పిలుపుకోవడం జరిగింది. కానీ దుర్మార్గం ఏంటంటే, ధర్నా చౌక్ ఎట్లా ఇస్తారు? ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధము, మేము పూర్తి స్వేచ్ఛ కల్పిస్తాం, మేము స్వతంత్రం కల్పిస్తామని బీరాలు పలికినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కేటీఆర్ గారి ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నది అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో దొక్కడమే. తప్పకుండా దాని తగ్గట్టుగా గిరిజనులే స్పందిస్తారు, గిరిజనులే తిరగబడతారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాసేటువంటి హక్కు అసలు ఈ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు? మీరు గిరిజనుల గొంతు నొక్కడమే కాకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి తప్పకుండా ప్రజలే తిరగబడతారు. ఆ ప్రజలే మళ్ళీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. నిన్నటికి నిన్న వరంగల్కు వచ్చి విజయోత్సవ సభ అని పెట్టాడు. ఏం విజయం సాధించనని మీరు విజయోత్సవ సభ పెట్టిండు? ఒకవైపు గిరిజనుల గొంతు నొక్కుతూ, గిరిజనుల హక్కులను కాలరాస్తూ, అమాయకులైనటువంటి గిరిజనుల భూములు లాక్కుంటూ, ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా వరంగల్కి వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకా కేటీఆర్ ని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ప్రజాధనంతో ప్రతిపక్షాలను తిడుతున్నారు తప్ప ప్రజాధనంతో ప్రజలకు ఎట్లా మేలు ఇవ్వాలనే కనీస సోయలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉండడం చాలా దుర్మార్గం. నేను తొక్కకుండా వచ్చినా నిన్ను మాట్లాడతాడు. ఖచ్చితంగా నువ్వు గిరిజనులను తొక్కుకుంటా వస్తా ఉన్నావు, నువ్వు ఎస్సీలను తొక్కుకుంటా వస్తా ఉన్నావు, నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారిని, అది మూసీ బాధితులను కానీ, హైడ్రా బాధితులను కానీ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పరిపాలన చేస్తావు. కానీ తప్పకుండా ప్రజలే నిన్ను తొక్కేటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్ రాకేష్ రెడ్డి గారు, అంటే లగచర్లలో కూడా రైతులను భూములు ఇవ్వము అన్నందుకు తీవ్రంగా అణిచివేయడం వల్ల వాళ్ళు తిరుగుబాటుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇట్లా కనీసం ధర్నాలకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా, సమస్యల గురించి చెప్పుకోకుండా, ప్రస్తావించకుండా చేస్తే ప్రజలు ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు ఆయన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగుతున్నాడు. నేనే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తిని ఆయన నిట్ట నీరున ఆయన హత్య చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో.
లవిచర్ల గిరిజనుల యొక్క భూమును లాక్కోవడమే కాకుండా వాళ్ళని చితకబాది గిరిజన హక్కులను కాలరాస్తూ మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తూ వాళ్ళు అన్ని రకాలుగా మరి అరాచకాలకు గురి చేస్తూ మళ్ళీ అది చాలదన్నట్టు ఏకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ధర్నాలకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజల హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ దాని నైజాన్ని తెలంగాణలో దాని విశ్వరూపాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ప్రజల్ని ఏకం చేస్తాం, ప్రజల చేతనే తిరగబడేట్టు చేస్తాం. తప్పకుండా ప్రజాస్వామ్యంలో తప్పకుండా అంతిమ విజయం మాదే అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. రైట్ రాకేష్ రెడ్డి గారు. కేటీఆర్ గారి మహాధరణకు పర్మిషన్ వెంటనే ఇవ్వాలి. 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 కేటీఆర్ గారి పర్మిషన్ ఇవ్వాలి. కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. కేటీఆర్ గారి మహాధరణకు ప్రభుత్వ పిరికి చర్యను మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు, 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 ఈ పని మీకు పర్మిషన్ ఇవ్వాలి. మహాధరణకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే ఖబర్దార్ ప్రభుత్వ పెద్దలారా, ఖబర్దార్ ప్రభుత్వ తొత్తులారా, ఖబర్దార్ ప్రభుత్వ తొత్తులైన పోలీసులారా, మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే నశించాలి, నశించాలి, పోలీసుల జులుం నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.